Hello viewers, now we are going to discuss on the topic deviations from Mendelian concept of dominance, which is in the chapter Principles of Inheritance and Variation. సో ఈ టాపిక్లో మనం ఏం చూస్తామంటే మెండల్ తన ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత డామినెన్స్ గురించి ఎలా డిస్క్రైబ్ చేశాడో, అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ డామినెన్స్ ఉన్నాయో, అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ ఏంటో ఈ టాపిక్లో మనం చూద్దాం. First one is incomplete dominance. When experiments on peas were repeated using other traits in other plants, it was found that sometimes the F1 had a phenotype that didn't resemble either of the two parents and it was between the two. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడైతే పీ ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ అనేది చేశారో సేమ్ అట్లానే వేరే అదర్ ప్లాంట్స్లో వేరే ట్రైట్స్ తీసుకొని, అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేది పీ ప్లాంట్స్లో తీసుకున్నారు కదా, కానీ వేరే ప్లాంట్స్లో క్యాపిటల్ ఆర్ కానీ లేదా క్యాపిటల్ ఎస్ కానీ క్యాపిటల్ ఎక్స్ కానీ అట్లా వేరే ట్రైట్స్ తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారనమాట. అప్పుడు ఏం తెలుసుకున్నారంటే F1 హ్యాడ్ ఏ ఫీనోటైప్ దట్ డిడెంట్ రిజెంబుల్ ఎయిదర్ ఆఫ్ ద టూ పేరెంట్స్. అంటే ఇప్పుడు పీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్స్లోకి మీరు చూస్తే కనుక ఒక టాల్ ప్లాంట్కి డ్వార్ఫ్ ప్లాంట్కి క్రాసింగ్ అనేది చేస్తే దాంట్లో టాల్ ప్లాంట్ అనేది రిజెంబుల్ అయింది, అంటే పేరెంట్స్లోని ఒక పేరెంట్ అనేది రిజెంబుల్ అయింది. కానీ ఇక్కడ అలా కాకుండా ఏమంటున్నారు, F1 హ్యాడ్ ఏ ఫీనోటైప్ దట్ డిడెంట్ రిజెంబుల్ ఎయిదర్ ఆఫ్ ద టూ పేరెంట్స్. అంటే ఆ F1 జనరేషన్లో ఆ పేరెంట్స్లో ఏదో ఒక పేరెంట్ కాకుండా వేరే ఏదో ఒకటి కొత్తగా వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే కనుక డాగ్ ఫ్లేవర్ అనమాట. డాగ్ ఫ్లేవర్ని ఏమంటారంటే స్నాప్ డ్రాగన్ అంటారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి యాంటెర్హినమ్ స్పీషీస్ అనమాట. వీటికి ఎలా తీసుకున్నారంటే రెడ్ స్నాప్ డ్రాగన్ ఫ్లేవర్ ఒకటి, వైట్ స్నాప్ డ్రాగన్ ఫ్లేవర్ ఒకటి తీసుకున్నారు. వీటి యొక్క జీనోటైప్స్ ఏంటంటే క్యాపిటల్ ఆర్ అండ్ దీనికి స్మాల్ ఆర్ అనేది తీసుకున్నారు. సో వీరెండిటికి కనుక క్రాసింగ్ అనేది చేస్తే ఏమొచ్చిందంటే క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్. సో ఇక్కడ ఫీనోటైప్ ఏమొచ్చింది, పింక్ కలర్ ఫ్లవర్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మనం అక్కడ ఫస్ట్ F1 జనరేషన్లో పీ ప్లాంట్స్లో టాల్ ప్లాంట్కి డ్వార్ఫ్ ప్లాంట్కి చేస్తే ఓన్లీ టాల్ ప్లాంట్ మాత్రమే వచ్చింది F1 జనరేషన్లో. బట్ ఈ F1 జనరేషన్లో ఏంటంటే ఈ రెండింటికి క్రాస్ చేస్తే వేరే ఒక ఫీనోటైప్ పింక్ ఫ్లేవర్ అనేది వచ్చింది. సో అది అబ్జర్వ్ చేశాడనమాట మెండల్ అనేవాడు. F1 హ్యాడ్ ఏ ఫీనోటైప్, అంటే ఇది ఫీనోటైప్ అనమాట. F1 హ్యాడ్ ఏ ఫీనోటైప్ దట్ డిడెంట్ రిజెంబుల్ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్. అంటే ఇక్కడ రెడ్కి వైట్కి చేస్తే ఎయిదర్ రెడ్ కానీ లేదా వైట్ కానీ రావాలి, అంటే డామినేటింగ్గా ఏదో ఒకటి ఉండాలి, రెడ్ కానీ వైట్ కానీ. బట్ ఇక్కడ ఏంటంటే పింక్ కలర్ అనేది వచ్చింది. సో ఇదే ఇన్కంప్లీట్ డామినెన్స్ అనమాట. సో దీని యొక్క మొత్తం ఫ్లో చార్ట్ అనేది చూస్తే ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే కనుక రెడ్ కలర్ స్నాప్ డ్రాగన్ ఫ్లవర్కి అండ్ వైట్ కలర్ స్నాప్ డ్రాగన్ ఫ్లవర్కి క్రాస్ చేస్తే పింక్ కలర్ అనేది వచ్చింది F1 జనరేషన్లో. అండ్ ఈ F1 జనరేషన్లో వచ్చిన ఈ పింక్ కలర్ ఫ్లవర్కి మళ్ళీ సెల్ఫ్ క్రాస్ అనేది చేస్తే ఇలా వచ్చినాయి గ్యామెట్స్ అనేవి. క్యాపిటల్ ఆర్ అంటే రెడ్ కలర్ అండ్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ పింక్ కలర్ అండ్ స్మాల్ ఆర్ వైట్ ఫ్లేవర్, అంటే 3 కలర్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయినాయి అనమాట. ఆ ఫీనోటైపిక్ రేషియో చూస్తే కనుక రెడ్ 1, పింక్ 2 ఫ్లేవర్స్ అండ్ వైట్ 1 ఫ్లేవర్, కాబట్టి 1:2:1 రేషియోలో వచ్చింది ఫీనోటైపిక్. అండ్ సేమ్ జీనోటైపిక్ రేషియో కూడా 1:2:1 రేషియోలో వచ్చింది. సో ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది ఎందుకు అంటారంటే ఇక్కడ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్కి 2 ఫ్లేవర్స్కి క్రాసింగ్ అనేది జరిగినప్పుడు ఏదో ఒక ఫ్లేవర్ అనేది ఇక్కడ రిజెంబుల్ అవ్వాలి, ఏదర్ రెడ్ ఆర్ వైట్. సో అక్కడ డామినెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ రెడ్ కలర్ ఫ్లేవర్కి అండ్ వైట్ కలర్కి డామినెన్స్ అనేది ఇక్కడ లేకుండా వేరే ఒక ఫీనోటైప్ అనేది రిజెంబుల్ అయింది వేరే ఒక ఫీనోటైప్ అనేది వచ్చింది కాబట్టి సో ఇక్కడ రెడ్ కలర్ అనేది ఇక్కడ డామినేట్ చేయలేదు వైట్ కలర్ని, అండ్ వైట్ కలర్ కూడా రెడ్ కలర్ని డామినేట్ చేయలేదు. సో డామినెన్స్ అనేది ఇక్కడ ఇన్కంప్లీట్గా ఉంది వేరే ఒక ఫీనోటైప్ అనేది రావడం వల్ల. సో దీన్నే ఇన్కంప్లీట్ డామినెన్స్ అని అంటారు. And the next type of dominance is codominance. Up to now we have discussed that F1 resembled one of the two parents. Dominance or in between incomplete dominance. అంటే ఇప్పటి వరకు మనం F1 జనరేషన్లోకి వచ్చేటప్పటికి డామినెన్స్ గురించి అండ్ ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి చూసాం. డామినెన్స్ అంటే టాల్ ప్లాంట్కి డార్ఫ్ ప్లాంట్కి క్రాసింగ్ అనేది చేస్తే ఓన్లీ టాల్ ప్లాంట్స్ అనేవి వచ్చాయి, అది పీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి. రెడ్ స్నాప్ డ్రాగన్ ఫ్లేవర్ ఒకటి, వైట్ స్నాప్ డ్రాగన్ ఫ్లేవర్కి క్రాస్ చేస్తే కనుక పింక్ స్నాప్ డ్రాగన్ ఫ్లేవర్ వచ్చింది. సో అది ఇన్కంప్లీట్ డామినెన్స్. సో ఈ రెండు కాకుండా ఈ కోడామినెన్స్ అంటే ఏంటంటే ఇన్ కోడామినెన్స్
F1 జనరేషన్ రిజంబుల్స్ బోత్ ద పేరెంట్స్. F1 జనరేషన్‌లోకి వచ్చేటప్పటికి ఏ 2 పేరెంట్స్‌కి అయితే క్రాస్ చేస్తామో ఆ 2 పేరెంట్స్ అనేవి రిజంబుల్ అవుతాయన్నమాట. సో అది కోడామినెన్స్ అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్‌లో ఏముంటాయి? ఏ గ్రూప్, బి గ్రూప్ అండ్ ఓ గ్రూప్‌లు అనేవి ఈ హ్యూమన్ బీయింగ్స్‌లో ఇలా జరుగుతాయన్నమాట కోడామినెన్స్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ సీడ్ కోడ్ ప్యాటర్న్ అండ్ సైజ్ ఇన్ లెంటిల్ ప్లాంట్స్. లెంటిల్ ప్లాంట్స్‌లో ఈ సీడ్ కోడ్ ప్యాటర్న్ అండ్ ఇంకా సైజ్ మీద కోడామినెన్స్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ లెంటిల్ ప్లాంట్స్ అనేవి ఏంటంటే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి లెన్స్ కులినారిస్ సబ్స్పీషీస్ అనమాట. ఈజ్ ఏ మేజర్ గ్రెయిన్ లెగ్యూమ్ అంటే పల్స్ క్రాప్ అనమాట. ఇది నార్త్ అమెరికాలో ఇది ఎక్కువగా పండుతుందన్నమాట. సో ఈ 2 ఎగ్జాంపుల్స్లో కోడామినెన్స్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మనం సీడ్ కోడ్ ప్యాటర్న్ అండ్ సైజ్ ఇన్ లెంటిల్ ప్లాంట్స్లో ఈ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఒక పేరెంట్ వచ్చి ప్యూర్ బ్రీడింగ్ స్పాటెడ్ అనమాట. దీని యొక్క ట్రేట్స్ వచ్చి క్యాపిటల్ సి ఎస్ అండ్ క్యాపిటల్ సిఎస్. అంటే క్యాపిటల్ సి అనేది ఒక ట్రేట్ తీసుకుంటే స్పాటెడ్ అనే దానికి అనమాట ఎస్ అనేది. అండ్ ఇదేంటంటే ప్యూర్ బ్రీడింగ్ స్పాటెడ్ అనమాట. అంటే ఇది స్పాటెడ్గా ఉన్న లెంటిల్ ప్లాంట్ అనమాట. హ్యావింగ్ ఇర్రెగ్యులర్ ప్యాచెస్ అంటే ఇర్రెగ్యులర్ ప్యాచెస్, చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి కదా, సో దాన్ని స్పాటెడ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ పేరెంట్ వచ్చేసి సిడి అంటే డి అంటే డాటెడ్ అనమాట. సో ఈ సి అనేది ట్రేట్ తీసుకుంటే కనుక దీనికి డాటెడ్ కాబట్టి ఇది డి అనేది తీసుకున్నాం. ఇదేంటంటే ప్యూర్ బ్రీడింగ్ డాటెడ్ అనమాట. అంటే చిన్న చిన్న డాట్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ లెంటిల్ యొక్క సీడ్స్కి. సో ఈ రెండు కనుక తీసుకుంటే రెండింటికి క్రాస్ చేస్తే ఎలాంటి సీడ్స్ అనేవి వచ్చినాయి అంటే సిఎస్సిడి అంటే బోత్ స్పాటెడ్ అండ్ డాటెడ్ సీడ్స్ అనేవి వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు దాని యొక్క ఫ్లో చార్ట్ అనేది చూస్తే ఇవి పేరెంట్స్ అనమాట. ఇవి స్పాటెడ్ సీడ్స్ అండ్ ఇవేమో డాటెడ్ అనమాట. సో ఈ రెండు ప్లాంట్స్ని కనుక క్రాస్ చేస్తే సో బోత్ ఎలా వచ్చినాయి అంటే గ్యామెట్స్ అనేవి రెండు కూడా దగ్గరగా చూస్తే కనుక ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి మొత్తం కూడా స్పాటెడ్. అండ్ ఇంకా కొంచెం దగ్గరగా చూస్తే డాట్స్ అనేవి కూడా ఉంటాయి రెండిట్లో కూడా. సో ఇక్కడ 2 పేరెంట్స్ అనేవి రిజంబుల్ అయినాయి అనమాట ఈ 2 గ్యామెట్స్లో. అండ్ నెక్స్ట్ ఈ 2 గ్యామెట్స్ అనేవి మళ్ళీ సెల్ఫ్ క్రాసింగ్ అనేది చేస్తే మళ్ళీ ఎలా వచ్చినాయి అంటే F2 జనరేషన్లోకి వచ్చేటప్పటికి ఒకటేమో స్పాటెడ్ అనమాట అండ్ 2 ఏమో స్పాటెడ్ అండ్ డాటెడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాటెడ్ అనమాట. అంటే ఇక్కడ రేషియో ఎలా ఉందంటే 1:2:1 రేషియోలో వచ్చినాయి అనమాట. అంటే ఒకటేమో స్పాటెడ్ అండ్ నెక్స్ట్ వన్ ఏమో స్పాటెడ్ అండ్ డాటెడ్ 2 అండ్ నెక్స్ట్ వన్ ఆల్సో స్పాటెడ్ అండ్ డాటెడ్ 2 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డాటెడ్ అనమాట. సో F2 జనరేషన్లో ఇలా వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కోడామినెన్స్ అనేది ఏంటంటే ఇక్కడ బోత్ పేరెంట్స్ అనేవి ఇక్కడ గ్యామెట్స్ లాగా రిజంబుల్ అయినాయి F1 జనరేషన్లో. సో ఇది కోడామినెన్స్ అనమాట. నెక్స్ట్ వన్ అకేషనల్లీ ఏ సింగిల్ జీన్ ప్రొడక్ట్ మే ప్రొడ్యూస్ more than one effect, that is the gene which controls more than one character. This phenomenon is pleiotropy. అంటే అప్పుడప్పుడు ఒక సింగిల్ జీనే మోర్ దాన్ 1 క్యారెక్టర్ అంటే ఎక్కువ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సో ఆ జీన్ ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేయాల్సి వస్తుందో ఆ ఫినామినాన్ని ప్లేట్రోపీ అని అంటారు. సో ఈ జీన్ ఏం చేస్తుందంటే ఎక్కువ మల్టిపుల్ ఫినోటైపిక్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దాన్ని ప్లేట్రోపీ అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే కనుక పీ సీడ్స్లో స్టార్చ్ సింథసిస్ అనేది ఒక్క జీన్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది. సో ఆ జీన్కి 2 ఎల్లీల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, క్యాపిటల్ బి అండ్ స్మాల్ బి అనేవి ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఈ ఎల్లీల్స్ని క్యాపిటల్ బి అండ్ స్మాల్ బిని, క్యాపిటల్ బి ఉన్న ఎల్లీల్లో ఏంటంటే ఎక్కువ స్టార్చ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది అండ్ ఈ స్మాల్ బి ఎల్లీల్ అనేది ఏంటంటే తక్కువ స్టార్చ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి క్యాపిటల్ బి అనేది ఇక్కడ డామినెంట్ కాబట్టి ఎక్కువ స్టార్చ్ ప్రొడక్షన్ అనేది ఆ పీ సీడ్స్లో ఉన్న క్యాపిటల్ బి ఎల్లీల్లో ఎక్కువ జరుగుతుంది. బట్ స్మాల్ బి ఉన్న దాంట్లో స్టార్చ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు సీడ్ యొక్క మెచ్యురేషన్ ఎప్పుడైతే అవుతుందో అంటే సీడ్స్ అనేవి ఎప్పుడైతే మెచ్యూర్ అవుతాయో క్యాపిటల్ బి ఉన్న సీడ్స్ అన్నీ కూడా రౌండ్గా ఉంటాయి అండ్ స్మాల్ బి ఉన్న సీడ్స్ అన్నీ కూడా రింకిల్డ్గా ఉంటాయి అన్నమాట. ఈ బి అనేవి ఏంటంటే ఎల్లీల్స్ అనమాట, ఆ జీన్లో ఉన్న ఎల్లీల్స్ అనమాట. సో ఈ ఎల్లీల్ని బట్టి వాటి యొక్క క్యారెక్టర్ని రౌండ్ లేదా వ్రింకిల్డ్ అనేది డిసైడ్ అవుతుంది. సో క్యాపిటల్ బి ఉన్నాయన్నీ కూడా ఇది రిసెసివ్ కాబట్టి వ్రింకిల్డ్. సో క్యాపిటల్ బి ఏంటంటే ఇక్కడ డామినెంట్ కాబట్టి ఇక్కడ రౌండ్ సీడ్స్ అనేవి వచ్చినాయి అనమాట. అండ్ హెట్రోజైగోట్స్ ప్రొడ్యూస్ రౌండ్ సీడ్స్. బి సీమ్స్ టు బి డామినెంట్ ఎల్లీల్ బట్ స్టార్చ్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైజ్ ఇన్ క్యాపిటల్ బి అండ్ స్మాల్ బి సీడ్స్. అంటే హెట్రోజైగోట్స్ కూడా ఎక్కువగా బి రౌండ్ సీడ్స్నే ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే హెట్రోజైగోట్స్ అంటే ఏంటంటే క్యాపిటల్ బి అండ్ స్మాల్ బి అనేవి ఉంటాయి కాబట్టి ఇది హెట్రోజైగోట్స్ అనమాట.
వీటిలో క్యాపిటల్ బి అనేది డామినెంట్గా ఉంటుంది కాబట్టి ఈ క్యాపిటల్ బి అండ్ స్మాల్ బి ఉన్న సీడ్స్ కూడా రౌండ్గానే ఉంటుంది. సో బట్ ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ బి అనేది డామినెంట్గా ఉన్నా కానీ ఇక్కడ స్టార్చ్ యొక్క ప్రొడక్షన్ అనేది ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థంగానే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే స్టార్చ్ ప్రొడక్షన్ అనేది హైగా లేదు అండ్ లెస్గా లేదు, ఓన్లీ మీడియంలో స్టార్చ్ ప్రొడక్షన్ అనేది ఉంది. బట్ అలా ఎలా జరుగుతుందంటే క్యాపిటల్ బి అనేది ఇక్కడ డామినెంట్గా ఉంది బట్ కానీ స్టార్చ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి, బట్ ఇక్కడ తక్కువగా జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ సైజ్లోనే ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, స్టార్చ్ ప్రొడక్షన్ అనేది. సో ఇది చూస్తే కనుక ఎలా ఉందంటే ఇప్పుడు ఈ స్టార్చ్ ప్రొడక్షన్ మాత్రమే ఒకటి తీసుకొని వాటి యొక్క ఫీనోటైపిక్ వాటిని కన్సిడర్ చేస్తే కనుక ఇన్కంప్లీట్ డామినెన్సీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్స్ బి సీమ్ టు బి డామినెంట్, సో the production of the starch seems to be high because capital B is dominant, but it seems to be ఇక్కడ ఇంటర్మీడియట్ సైజ్ ఇన్ స్టార్చ్ ప్రొడక్షన్. సో ఇదేం చెప్తామంటే ఇన్కంప్లీట్ డామినెన్స్ అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్. ఇప్పటి వరకు మనం డామినెన్స్ గురించి, ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి, కో డామినెన్స్ గురించి చూసాం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ అనేది అంటే డామినెన్స్ అంటే ఏంటి, అసలు ఆ కాన్సెప్ట్ అనేది ఏంటి అని చూద్దాం. ఇక్కడ ఎవ్రీ జీన్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ టు ఎక్స్ప్రెస్ ఏ పర్టికులర్ ట్రేట్. అంటే ప్రతి ఒక్క జీన్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దేని గురించి అంటే ఒక పర్టికులర్ ట్రేట్ కానీ ఒక పర్టికులర్ క్యారెక్టర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతి ఒక్క జీన్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ఏ డిప్లాయిడ్ ఆర్గానిజం దెర్ ఆర్ 2 కాపీస్ ఆఫ్ ఈచ్ జీన్. ప్రతి ఒక్క డిప్లాయిడ్ ఆర్గానిజంలో ఒక జీన్లో 2 కాపీస్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని ఎల్లీల్స్ అంటారు. అంటే ఏ పెయిర్ ఆఫ్ ఎల్లీల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ 2 ఎల్లీల్స్ అనేవి ఎప్పుడు ఐడెంటికల్గా ఉండవు. సో అంటే ఇక్కడ హెట్రోజైగోట్స్గా ఉంటాయన్నమాట. ఫర్ ద ఎగ్జాంపుల్, ఏ జీన్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రొడ్యూసింగ్ అన్ ఎంజైమ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఒక జీన్ ఏదైతే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేయగలదో ఆ జీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ జీన్లో ఫర్ సపోజ్ దాంట్లో 2 కాపీస్ ఆఫ్ జీన్స్ అనేవి ఉన్నాయి, అంటే 2 ఎల్లిలిక్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి అనుకోండి. ఆ 2 ఎల్లిలిక్ ఫార్మ్స్ మనం ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ క్యాపిటల్ ఈ అండ్ స్మాల్ ఈ అనేవి 2 ఎల్లిలిక్ ఫార్మ్స్ అని అనుకున్నాం. ఆ 2 ఎల్లిలిక్ ఫార్మ్స్లో ఒక ఎల్లీల్ వచ్చి నార్మల్ ఎల్లీల్ అండ్ ఇంకొకటి మాడిఫైడ్ ఎల్లీల్ అనమాట. అంటే నార్మల్ ఎల్లీల్ అంటే ఇది ఎలాంటి మోడిఫికేషన్స్ అనేవి జరగలేదన్నమాట ఈ ఎల్లీల్కి. అండ్ ఇంకోటి వచ్చి మోడిఫైడ్ ఎల్లీల్ అనమాట. సో మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఈ నార్మల్ ఎల్లీల్ అనేవి నార్మల్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయగలదు అండ్ ఈ మోడిఫైడ్ ఎల్లీల్ అనేవి నార్మల్ ఎంజైమ్స్ని లేదా లెస్ ఎఫిషియన్సీ ఉన్న ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయగలదు లేదా చేయకపోవచ్చు, లేదా నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ని చేయొచ్చు లేదా చేయకపోవచ్చు, ఇంకా అసలు ఎంజైమ్స్నే ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. సో ఇదనమాట. సో ఈ 2 ఎల్లీలిక్ ఫార్మ్స్ యొక్క మోడిఫికేషన్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. నార్మల్ ఎల్లీల్ అనేవి నార్మల్ ఎంజైమ్స్ని, మోడిఫైడ్ ఎల్లీల్ అనేవి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు చేయకపోవచ్చు, చేసినా కానీ లెస్ ఎఫిషియన్సీ ఉన్న ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఎల్లీలిక్ ఫార్మ్స్ యొక్క మోడిఫికేషన్స్ ఇలా ఉంటే కనుక సో ఇక్కడ సమ్ ఈక్వాలెంట్ ఎల్లిలిక్ పేర్స్ ఆర్ వెరీ కామన్. అంటే కొన్ని ఈక్వాలెంట్గా రెండు ఈక్వల్గా ఉండే ఎల్లిలిక్ పేర్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. సో దట్ ఈస్ ద మోడిఫైడ్ ఎల్లీల్ ఈజ్ ఈక్వాలెంట్ టు అన్మోడిఫైడ్ ఎల్లీల్. సో ఇక్కడ మోడిఫైడ్ ఎల్లీల్ అనేది అన్మోడిఫైడ్ ఎల్లీల్కి సిమిలర్గా ఉంటాయి. సో ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ నార్మల్ ఎల్లీల్స్ అనేవి ఉంటాయి. దెన్ దే ప్రొడ్యూస్ సేమ్ ఫినోటైప్. సో ఈ రెండు సేమ్గా ఉన్నందువల్ల సేమ్ ఫినోటైప్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి సో ఇక్కడ నార్మల్ ఎల్లీల్స్ అంటే నార్మల్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఎల్లీలిక్ పేర్స్ అనేవి రెండు ఈక్వాలెంట్గా ఉన్నాయి కాబట్టి సేమ్ ఫినోటైప్ని ప్రొడ్యూస్ చేయగలదు, అంటే ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది చేయగలదు. సో ఇక్కడ డామినెన్స్ గురించి చెప్పడానికి ఏం లేదు. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఈ ఎల్లీల్ ఇక్కడ డామినెన్స్ గురించి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ హెట్రోజైగోటిక్ కండిషన్లో ఉన్నాయి ఎల్లీలిక్ ఫార్మ్స్ అని, అంటే క్యాపిటల్ ఈ అండ్ స్మాల్ ఈలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎల్లీల్ అనేది ఇఫ్ ద ఎల్లీల్ ప్రొడ్యూసెస్ ఎల్ఎస్ ఆర్ లెస్ ఫంక్షనల్ ఎంజైమ్ ఆర్ నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ ఆర్ నో ఎంజైమ్ ద ఫినోటైప్ ఈజ్ ఎఫెక్టెడ్. ఎప్పుడైతే ఆ 2 ఎల్లీలిక్ ఫార్మ్స్లో ఒక ఎల్లీల్ అనేది ఈ క్యాపిటల్ ఈ అండ్ స్మాల్ ఈలో ఏదైతే ఒక ఎల్లీల్ అనేది లెస్ ఎఫిషియన్సీ అంటే లెస్ ఎఫిషియన్సీ ఉన్న ఎంజైమ్స్ని కానీ లేదా నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ని కానీ లేదా నో ఎంజైమ్ని కానీ ప్రొడ్యూస్ చేస్తే కనుక అంటే నో ఎంజైమ్ అంటే ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ చేయలేకపోతే కనుక ఫీనోటైప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే అక్కడ ఎంజైమ్ అనేది ప్రొడక్షన్ అనేది జరగదు, అంటే జరగకుండా ఒక ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ డిపెండెన్సీ అంటే ఇప్పుడు ఒక ఎల్లీల్ వల్ల ఎంజైమ్ అనేది ప్రొడక్షన్ జరిగి ఇంకొక ఎల్లీల్ వల్ల ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది జరగకపోతే దేని మీద డిపెండ్ అవుతుంది మొత్తం అంతా, ఏదైతే క్యాపిటల్ ఈ ఉందో ఆ ఎల్లీల్ మీదే ఏదైతే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేయగలదో ఆ ఎల్లీల్ మీదే డిపెండ్ అవుతుంది అనమాట. సో
ద ఫీనోటైప్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఫంక్షనింగ్ ఆఫ్ అన్మాడిఫైడ్ ఎల్లీల్ ఈ క్యాపిటల్ ఈ అంటే ఈ ఎల్లీల్ ఏదైతే ఇది ప్రొడ్యూస్ చేయగలదో దీని మీదే పడుతుంది. అండ్ ఈ స్మాల్ ఈ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేకపోతే సో ఇక్కడ పడదు అనమాట. ఫీనోటైప్ యొక్క డిపెండెన్సీ అనేది ఈ క్యాపిటల్ ఈ మీద పడుతుంది. విచ్ రిప్రజెంట్స్ ద ఒరిజినల్ ఫీనోటైప్ ఈజ్ ద డామినెంట్. సో ఇది ఒరిజినల్ ఫీనోటైప్గా గుర్తించి దీన్నే డామినెంట్ అని అంటారనమాట. అండ్ ద మోడిఫైడ్ ఈజ్ ద రెసెసివ్. సో ఈ మోడిఫైడ్ కాస్త రెసెసివ్గా మారిపోతుంది అనమాట. సో ఇది డామినెంట్, ఇది రెసెసివ్గా మారుతుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ గురించి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 2 ఎల్లీల్స్లో ఏదైతే కనుక మోడిఫైడ్ అన్మోడిఫైడ్ అని కాకుండా ఏదైతే ఎల్లీల్ అనేది ఒక ప్రొడక్షన్ని నాట్ ఓన్లీ ఎంజైమ్ ప్రొడక్షన్ బట్ ఆల్సో ద సీడ్స్ ప్రొడక్షన్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైతే ఒకటి ప్రొడ్యూస్ చేయగలదు ఒకటి ప్రొడ్యూస్ చేయలేదు అని అంటే కనుక ఏదైతే ప్రొడ్యూస్ చేయగలదో ఆ ప్రొడ్యూస్ చేసే దాని మీదే ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ద ఫీనోటైప్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అన్మోడిఫైడ్ ఎల్లీల్ అనమాట. అండ్ అంటే ఫీనోటైప్ అంటే ఏంటి, ఇక్కడ క్యారెక్టర్ అనమాట. ఏదైతే క్యారెక్టర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఏదైతే ప్రొడ్యూస్ చేయగలదో ఏదైతే ప్రొడక్షన్ అనేది ఇవ్వగలదో ఆ యొక్క క్యారెక్టర్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో విచ్ రిప్రజెంట్స్ ద ఒరిజినల్ ఫినోటైప్ ఈజ్ ద డామినెంట్. హెన్స్ ఇన్ ద ఎగ్జాంపుల్ రిసెసివ్ ఎలీల్ ఈజ్ సీన్ డ్యూ టు ద నాన్ ఫంక్షనల్ ఆర్ నో ఎంజైమ్ ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని మనం చూస్తే రిసెసివ్ ఎలీల్ ఈ అనేది ఏంటంటే నాన్ ఫంక్షనల్ లేదా ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ చేయలేదన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఓవరాల్గా క్యాపిటల్ ఈ అండ్ స్మాల్ ఈ అనేది తీసుకుంటే క్యాపిటల్ ఈ అనేది అన్మాడిఫైడ్ ఎల్లీల్ లేదా నార్మల్ ఎల్లీల్ అండ్ ఇది డామినెంట్ ఎల్లీల్ అండ్ ఇది ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయగలదు అనమాట యాజ్ పర్ ఎగ్జాంపుల్ ఓన్లీ. అంటే ఈ క్యాపిటల్ ఈ అండ్ స్మాల్ ఈ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనమాట, నాట్ యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్. అండ్ ఈ స్మాల్ ఈ అనేది చూస్తే కనుక ఇది మోడిఫైడ్ ఎల్లీల్ అండ్ రిసెసివ్ లేదా లెస్ ఆర్ అండ్ నో ఎంజైమ్ ప్రొడక్షన్ యాజ్ పర్ ద ఎగ్జాంపుల్ ఓన్లీ. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ dominance. That's all the topic. If you like my explanation, please share and subscribe to Sharda's Botany. Thank you.